రైతు సోదరులకు ఉగాది శుభాకాంక్షలు. భారత వాతావరణ శాఖ రైతులకి ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో 2 నుంచి గరిష్టంగా 6 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 5-6 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. దీనికి తోడు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెనుగాలులతో మొక్కజొన్న పంట పూర్తిగా నేలకు అతుక్కుపోయింది. ఇక తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వడగండ్లు ఇంతింతలా రాళ్ళలాగా పడడంతో వరి పొలం మొత్తం నాశనం అయిపోయింది. దిగుబడులు మొత్తం దారుణంగా పతనం అయిపోయాయి. ఎకరాకి 40 గోతాలు రావాల్సిన దిగుబడులు కనీసం 15 కూడా వచ్చే అవకాశం లేదు. ఒక్కో రైతుకి 50 నుంచి 60 వేల రూపాయల నష్టం. రైతు సోదరులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని వెంటనే వడగళ్ళ పడిన ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు వేసి వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు, మామిడి తోటల పంట నష్టం అంచనాలు ఎన్యుమరేషన్ చేసి నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే 3 రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణమే నెలకొనే అవకాశం ఉంది. క్రిములో నింబస్ మేఘాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో అక్కడికక్కడికే కుండపోత వర్షాలు నమోదు కావటం, విపరీతమైన పిడుగులు, పెను గాలి విధ్వంసం సృష్టిస్తూ ఉంది. రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసిన పంటలు, ఇప్పటికే హార్వెస్టింగ్ అయిపోయిన పంటని కాపాడుకోండి తడవకుండా. ముఖ్యంగా మిర్చి రైతు సోదరులు హార్వెస్ట్ చేసిన మిర్చిని కాపాడుకునేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, వరంగల్, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. గడిచిన 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదాయి. పెను గాలులు రావడంతో ఈ యొక్క హార్వెస్ట్ చేసిన పంట మీద కప్పిన పట్టలు కూడా గాలికి లేచి ఉరుగుతూ ఉన్నాయి. రైతు సోదరులు హార్వెస్ట్ చేసిన పంట ఎట్టి పరిస్థితుల్లో తడవకుండా కాపాడుకోండి. ఏదో కొంచెం మధ్యస్థంగా ధరలు కొంచెం కొనసాగుతూ ఉన్నాయి. మిర్చికి ఆశాజనకంగా పర్వాలేదు గత ఏడాదితో పోల్చుకుంటే. ఎట్టి పరిస్థితుల్లో పంట తడవకుండా కాపాడుకోండి. రాబోయే కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత ఇక ఎండలు దంచి కొట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ సాధారణ ఉష్ణోగ్రత కన్నా కూడా ఈ 3 రోజులు, రాబోయే 3 రోజులు 5 డిగ్రీల టెంపరేచర్స్ తక్కువ నమోదవుతూ ఉన్నాయి. రాబోయే 3 రోజులు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. ఆ తర్వాత ఇక టెంపరేచర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో 40.4 డిగ్రీల టెంపరేచర్స్ నమోదాయి. ఇక ఈ క్రిములో నింబస్ మేఘాలు, ఈ వర్షాలు ఈ 3 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరొకసారి విరుచుకుపడే ప్రమాదం ఉంది. రైతు సోదరులు మీ ప్రాంతంలో ఏ పంటకు నష్టం వాటిల్లింది, అసలు వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.